దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంబంధించిన వివాదంలో ఆయన కుమారుడు ప్రద్యుమ్న తారక్ తెర మీదకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే మరణించిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ప్రద్యుమ్న బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనని బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ తల్లితో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత ఫేస్ టు ఫేస్. గోపీనాథ్ గారి మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరి మీద మీ అనుమానం? ఇంట్లో వాళ్ళ మీద ఇంకెవరి మీద అనుమానం ఎట్లా ఉంటుంది? ఇంట్లో వాళ్ళే, ఎవరు బయట నుంచి ఎవరు రారు, ఎవరు చేయరు. ఎవరు చేస్తారండి? ఆహారంలో ఎవరు కలుపుతారు? ఆహారంలో ఎవరు కలపలేరు. తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఎందుకు జరగల, క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా, క్యాన్సర్ ఎందుకు 4th స్టేజ్ వచ్చేవారు క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా? అది విఐపి కదా, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇట్టాటు విఐపి వెళ్తే. అందుకని చాలా బాగా చూసుకుంటారు. క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా? కనిపెట్టే మరి మూసేసిందా? ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నారు. అందులో స్వయంగా వాళ్లే వచ్చి ఆ ఫ్యామిలీ దగ్గరుండి హాస్పిటల్లో చూసుకొని అన్నీ చేశారు కదా. ఒకవేళ ఇలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా. ఎంకరేజ్ చేయదంటే గోపీనాథ్ భార్య అనబడే ఆవిడ చూసుకున్నారు. ఇంకా గోపీనాథ్ తల్లికి నువ్వు ఎట్లా ఉన్నావమ్మా, నీ కొడుకు చచ్చిపోయాడా అని ఒక్కళ్ళు ఫోన్ చేశారా? ఒక్క సానుభూతి. గోపీనాథ్ భార్య అనబడేవాడికే కాదు కదా, తల్లికి ముందు చేసుకున్నాం. పోయి తల్లిని తీసి కొడుక్కి ఉండాలి కదా. గోపీనాథ్ కొడుకున్నాడు కదా, వాళ్ళని అసలు పరామర్శ చేయటం, సంప్రదించడం ఏమీ వద్దా? ఏమీ వద్దా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏమ్మా పాపం నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, భగవంతుడు నీకేదో మనశ్శాంతి కలగజేయాలనుకుంటున్నావు, ఒక ఫోన్ చేయటానికే ఉంది. తల్లి ఉందని తెలుసుగా, తెలుసు తల్లి ఉందని, ఆవిడ వృద్ధురాలని తెలుసు. మరి దీనివల్ల పాపం ఆ బిడ్డ కూడా ఉన్నాడు కదా అని ఒక మాట. ఏది ఆ ఇంట్రెస్ట్ ఏది నీకు? అంటే ఏ ప్రయోజనం కోసం ఇలా చేస్తుంది అది భగవంతుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కాకపోతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. నాకు కనిపించింది, నేను చెప్పా. ఎన్నాళ్ళు అనలేదు, ఇప్పుడు నాకు ఒక్కొక్కటి కనిపిస్తుంది క్లియర్గా. అవును కదా, ఇన్నాళ్ళు కూడా ఏదో ఇదిలో ఉన్నాను. ఎప్పుడైతే ఇదంతా పెట్టి ఆస్తి కోసం వచ్చేసి ఇది వేసేసి నేను ఎమ్మెల్యేని అవుతానని అంటుందో నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కదా, అంటే ఆక్రమించేసేసేయాలనే కదా. ఇప్పుడు ఎవరు పడి తింటల్లా, వాళ్ళు రారు, నేను రాను. ఇప్పుడు వజ్రనాథ్ అంటే అసలు అతనికి సంబంధమే లేదు. మాకు ఏదైనా సపోర్ట్ చేస్తాడు, తల్లిగా పడిపోకుండా కూర్చోకుండా తీసుకెళ్తా, అంతవరకు తప్ప. మరి ఎందుకు నువ్వు అంత తొందరగా చేసావు? అది అయిపోయిన తర్వాత దీనికి ఎందుకు పోరాడుతున్నావు? నీకేమైనా కెపాసిటీ ఉందా? ఎందుకు ఇప్పుడు గోపీనాథ్ చనిపోతే బెనిఫిట్ ఎవరికి? తల్లికి నాకేం బెనిఫిట్ లేదు కదా, వాళ్ళని చచ్చిపోయేదని. ఉంటే ఏమన్నా 10 రూపాయలకి అమ్మ ఏదైనా ఖర్చు వాడుకోమని ఇస్తాడు, లేకపోతే లేదు, అంతే కదా. అంతకంటే నాకు బెనిఫిట్ ఏమి లేదు. ఏమండి, వజ్రనాథ్కి పడి చచ్చిన ఆడికి ఏమి బెనిఫిట్ రాదు, ఏమొస్తుంది? మరి ఆడెందుకు చేస్తాడు? తమ్ముడిని ఇంత పెంచి వెనకాల ఉండి, తండ్రి సరిపోయిన తర్వాత 20 సంవత్సరాల వెనకాలని పెంచాడు. మీరు ఎవరినైనా అడగండి, తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీఎస్ఆర్ని కానీ, వజ్రనాథ్ వెనకాల ఉన్నాడా లేడా, ఉండి గెలిపించాడా లేదా, ఆ డబ్బులు పెట్టి గెలిపించాడా లేదా అని అడగండి. కాదంటే అప్పుడు చెప్పండి. ఏమండి, అట్ట పెంచినాడు, అట్ట చేసినాడు, వాడికేం బెనిఫిట్లన్నీ నీకు ఉన్నాయి. అతని ఆస్తి అంతా నువ్వు తింటావు, అన్నీ సంపాదించుకుని, అతని పేరు కూడా నువ్వు తీసుకుని, అతని ఎమ్మెల్సీ ఇది పేరు కూడా నువ్వు తీసుకుని, నీకు ఉంది బెనిఫిట్, మాకెందుకు ఉంది? మమ్మల్ని మీద వేస్తావు ఎందుకు ఈ కుట్ర? నువ్వు చేసుకుంటా. ఇదేమో కరెక్ట్ అవునో కాదో మరి వినే వాళ్ళందరికీ తెలియాలి. ఎవరికి ఇప్పుడు ఒక తప్పు జరిగిందంటే ఎవరికి బెనిఫిట్? దొంగతనం చేశాడంటే ఎవరికి బెనిఫిట్? దొంగడికి బెనిఫిట్. ఈ పక్కన చూసే వాళ్ళకి ఏం బెనిఫిట్? ఏమ్మా, మరి ఆ బెనిఫిట్లు ఏవో నీకు తెలియాలి. నువ్వు అనవసరంగా ఎవరి మీద ఇవ్వద్దు నింద.